తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలంట 3500 మంది ఎస్జిటీలకు హెచ్ఎంలు ఎస్ఎల్యుగా ప్రమోషన్ అంట. అధికంగా 13 జిల్లాల్లో పోస్టులు ఖాళీ, త్వరలో సర్దుబాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలంట. గడువు ముగిసిన పూర్తి కాని ప్రక్రియ. రాష్ట్రంలో పలు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. ఇటీవల జరిగిన పదోన్నతుల ప్రక్రియ వల్ల సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉన్నత స్థానాలకు వెళ్లారు. దీంతో ప్రాథమిక విద్యా బోధనలో అంతరాయం ఏర్పడుతున్నది. దాదాపు 3500 మంది ఎస్జిటీలు ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందారు. దీంతో ప్రాథమిక స్థాయిలో పాఠశాలలో ఖాళీలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో 13 జిల్లాల్లో టీచర్ల కొరత ఎక్కువగా ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఆయా జిల్లాల్లోని ప్రాథమిక పాఠశాలలో 1, 2 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సి వస్తుందని చెప్పారు. కొన్ని చోట్ల ఇతర సబ్జెక్టులు టీచర్లను ప్రైమరీ స్కూళ్లకు సర్దుబాటు చేయాల్సి వస్తుందని. ఇప్పటికీ ఆదిలాబాద్, యాదాద్రిలో ఇదే పరిస్థితి ఉందట. మరి దీనికి ఈ ఖాళీలు ఎప్పుడు నింపాలా, ఎప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలా? మరి ఇన్ని 3500 ఖాళీలు ఉన్నాయి. మరి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు, చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. మరి వాళ్ళకి ఏమైనా సర్దుబాటు చేయొచ్చు కదా? దీన్ని చేసే పరిస్థితి ఉందా ప్రభుత్వం? మరి ఇంత ఘోరంగా ఇబ్బందులు పడతా ఉంటే కనీసం ఇప్పటి వరకు పూర్తి ప్రక్రియ కూడా స్టార్ట్ కాలేదని చెప్తా ఉన్నారు. విద్యాశాఖ మంత్రి గారు తేల్చుకోవాలి ఇది.